హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ జాగ్రఫీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ జాగ్రఫీ అనమాట. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. భారతదేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో విస్తరించి పూర్తిగా దక్షిణాసియా ఖండంలో నెలకొని ఉంది. అంటే భారతదేశం అనేది అక్షాంశాలు అలానే రేఖాంశాల మీద మన యొక్క భారతదేశం యొక్క కాలమాన పరిణామం అనేది విస్తరించి అనేది ఉంటుంది. అయితే ఇది దక్షిణాసియా ఖండంలోనే నెలకొని ఉంది. ప్రపంచ దేశాల వైశాల్యంలో రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్ అలానే ఆస్ట్రేలియా తర్వాత 7వ స్థానాన్ని, జనాభాలో చైనా తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి అక్షాంశాలు, రేఖాంశాలు ఇండియన్ జాగ్రఫీ నుంచి ఇవి అక్షాంశాలు అనేవి ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాలేమో పూర్వార్ధగోళంలోను విస్తరించి ఉన్నాయనేసి దక్షిణాసియా ఖండంలోనే చెప్తుంది అనమాట. అయితే ప్రపంచ దేశాల వైశాల్యంలో రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా తర్వాత 7వ స్థానాన్ని, జనాభాలో చైనా తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది, జనాభా పరంగా చైనా. అయితే భారతదేశం ప్రపంచ భూభాగ వైశాల్యంలో 2.42%, భూ ఉపరితల విస్తీర్ణంలో 0.56%, జనాభాలో అయితే 17.5% కలిగి ఉన్నది. ఇది యాక్చువల్గా 2018 టైప్ మోడల్ కాబట్టి కొద్దిగా ఇది రాంగ్ ఉంటుంది జనాభా పరంగా, ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. అయితే భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం ఉంది. ఇది మనకి వే ఆఫ్ బెంగాల్ అందరికీ తెలిసిందే. తూర్పున వే ఆఫ్ బెంగాల్, పడమరన అరేబియా సముద్రం, అలానే ఉత్తరాన హిమాలయాలు. చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం ఎల్లలుగా ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి బాగా సరిహద్దులు ఇవి. ఏటి బాగా గుర్తుపెట్టుకోండి. తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం అనేది ఉంది. భారతదేశం భూమధ్య రేఖకు ఉత్తరాన ఉంటే ఉత్తరార్ధగోళంలో భౌగోళికంగా 8.8 degrees 4 అండ్ నుండి 37 degrees 6 ఉత్తర అక్షాంశాల మధ్య, 68 degrees 7 నుండి 97 degrees 25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉందన్నమాట. ఇది 8 నుంచి 4 నుండి 37 degrees 6 ఉత్తరాక్షాంశాల మధ్య, అలానే ఇదేమో 68 degrees నుంచి 97 degrees వరకు కూడా ఈ మధ్యలో ఉందన్నమాట. అక్షాంశాల రేఖాంశాల మధ్యలో ఉంది. ఏంటుందంటే మన భారతదేశం ఉందన్నమాట. అయితే ఇది అక్షాంశాల పరంగా ఉత్తర దక్షిణాలుగా 30 degrees పొడవు కలిగి ఉంటుందన్నమాట. అక్షాంశాల పరంగా అయితే ఉత్తరానికి అండ్ దక్షిణానికి 30 degrees పొడవు ఉంటుంది మన ఇండియా మ్యాప్ చూసినట్టయితే. రేఖాంశాల పరంగా చూసినట్టయితే దాదాపు 30 degrees వెడల్పును వ్యాపించి ఉంది. ఇక్కడ 23.5 degrees కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా పోతూ దేశాన్ని దాదాపు 2గా విభజిస్తుంది. ఇవన్నీ మనకి ఎస్ఎస్సి అలానే ఆర్ఆర్బి గ్రూప్ డి ఇలాంటి వాటిల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇవి అడుగుతూ ఉంటాడు. 23.5 degrees కర్కట రేఖ అనేది చాలా ఇంపార్టెంట్. భారతదేశం మధ్య గుండా పోతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని డిగ్రీల కర్కట రేఖ పోతుందని అడుగుతాడు ఆప్షన్స్. 23.5 మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ రేఖ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం రాష్ట్రాలతో కలిసి మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తుందన్నమాట. ఏంటంటే ఈ రేఖ అంటే కర్కట రేఖ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం రాష్ట్రాలతో మొత్తం 8. కర్కట రేఖ అధిక దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్ అన్నమాట. కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్, తక్కువ దూరం ప్రయాణించేది రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహిస్తున్న నదులు
గుజరాత్లో మహీ నది, సబర్మతి నది, మధ్యప్రదేశ్లో బెట్వా, కెన్, సోన్, చంబల్, జార్ఖండ్లో అయితే దామోదర్ నది, పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నది. ఇవి ఇంపార్టెంట్ నదులు అన్నమాట, కర్కట రేఖను ఖండిస్తున్నవి. అయితే కర్కట రేఖ 4 నగరాల మీదుగా వెళ్తుంది. ఒకటి రాష్ట్రాల మీద చూసాం ఇప్పుడు, అలానే ఏంటంటే నదుల మీద చూసాం, అలానే ఇది ఏంటంటే నగరాలు అనమాట. ఒకటి గాంధీనగర్, ఇది ఎక్కడ ఉందంటే మనకి గుజరాత్లో ఉంది. గుజరాత్. జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది. రాంచీ జార్ఖండ్, ఎజ్వాల్ మిజోరం ఈ నగరాల కింద వెళ్తుందన్నమాట. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా గుర్తించారన్నమాట. మన యొక్క భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఏదంటే బిట్లు అడుగుతాడు, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. అలానే భారత ప్రామాణిక కాలమానాన్ని అంటే ఏంటంటే IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం కదా, ఇది ఈ రేఖాంశం ఆధారంగానే నిర్ణయించడం జరుగుతుంది. మన యొక్క టైంని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగానే మన టైంని నిర్ణయిస్తాం అన్నమాట. నెక్స్ట్, ఈ రేఖాంశం 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. అవి ఉత్తరప్రదేశ్, అలహాబాద్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, ఒడిస్సా, కోరాపూర్, మధ్యప్రదేశ్, రేవా మరియు జబల్పూర్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్, కాకినాడ, పుదుచ్చేరి, యానాం గుండా ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, అయితే అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులుగా గల రాష్ట్రాలు ఏంటో మనం చూద్దాం. ఉత్తరప్రదేశ్లో వచ్చేసి మనకి 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఢిల్లీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 9 స్టేట్స్ అన్నమాట. ఉత్తరప్రదేశ్ 9 రాష్ట్రాలు. ఇవి అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన రాష్ట్రాలు అన్నమాట. అస్సాం రాష్ట్రాలు 7 అన్నమాట. అవి ఒకటి పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ. ఛత్తీస్గఢ్కి 7 రాష్ట్రాలు. ఒకటి మధ్యప్రదేశ్ అండ్ 2 మహారాష్ట్ర, 3 తెలంగాణ, 4 ఆంధ్రప్రదేశ్, 5 ఒడిశా, 6 జార్ఖండ్, 7 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ మహారాష్ట్రకి 6 రాష్ట్రాలు. ఒకటి గోవా అండ్ 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఛత్తీస్గఢ్, 5 మధ్యప్రదేశ్, 6 గుజరాత్. కర్ణాటకకి 6 రాష్ట్రాలు సరిహద్దుగా కలిగినవని గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకటి కేరళ, 2 తమిళనాడు, 3 ఆంధ్రప్రదేశ్, 4 మహారాష్ట్ర, 5 గోవా, 6 తెలంగాణ. మధ్యప్రదేశ్కి వచ్చి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్, గుజరాత్, 5 మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్కి 5 రాష్ట్రాలు. ఒకటి తమిళనాడు, 2 కర్ణాటక, 3 తెలంగాణ, 4 ఛత్తీస్గఢ్, 5 ఒడిశా. పశ్చిమ బెంగాల్కి 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ఒడిశా, 2 జార్ఖండ్, 3 బీహార్, 4 సిక్కిం, 5 అస్సాం. రాజస్థాన్కి 5. ఒకటి గుజరాత్, 2 మధ్యప్రదేశ్, 3 ఉత్తరప్రదేశ్, 4 హర్యానా, 5 పంజాబ్. తెలంగాణకి 4 రాష్ట్రాలు. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3 మహారాష్ట్ర, 4 ఛత్తీస్గఢ్. ఇవి భారతదేశానికి అత్యధికంగా రాష్ట్రాలతో ఒకదానికొకటి సరిహద్దులుగా కలిగిన ఈ రాష్ట్రాలు అన్నమాట. అంటే ఏంటంటే ఒక్క స్టేట్ ఇక్కడ ఉందంటే ఆ స్టేట్కి చుట్టూ ఉన్న సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలని ఇక్కడ మనకి భారత్లోనే ఎత్తైన పర్వత శ్రేణులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి వచ్చేసి ఆరావళి ఎత్తైన శిఖరం గురు శిఖరం, అలానే సాత్పురా ఎత్తైన శిఖరం, అలానే తూర్పు కనుమలేమో ఎత్తైన శిఖరం జందగడ, దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం అనేముడి, నీలగిరిలో ఎత్తైన శిఖరం దొడబెట్ట, ఈ పక్కనున్నవి వాటి యొక్క హైటు. నాగకొండల్లో ఎత్తైన శిఖరం సరమతి శిఖరం, సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన శిఖరం మహాబలేశ్వరం, కారాకోరం శ్రేణుల్లో ఎత్తైన శిఖరం కేటు అంటే గాడ్విన్ అస్తి అని అంటారు, లడక్ శ్రేణిలో ఎత్తైన శిఖరం మౌంట్ కైలాస్, జస్కార్ శ్రేణిలో ఎత్తైన శిఖరం కమేట్,
గారో కొండల్లో ఎత్తైన శిఖరం నోక్రేక్ బీచ్, గంగాసాగర్ బీచ్, శంకరాపూర్ బీచ్, పశ్చిమ బెంగాల్ అన్నమాట. ఇవి జస్ట్ భారత్లో ఎత్తైన పర్వత శ్రేణులు మాత్రమే. స్వరూపాలుగా నదులు ఇవే కాకుండా దీవులు కూడా ఉంటాయి కదా. దీవులు వచ్చేసి భారతదేశంలో మొత్తం 247 దీవులు ఉన్నాయి. వాటిలో 223 దీవులు బంగాళాఖాతంలోని, మిగిలిన 24 దీవులు అరేబియా సముద్రంలోని మన్నార్ సింధు శాఖల్లో ఉన్నాయన్నమాట. అయితే భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులు సముద్ర గర్భం నుంచి ఉపరితలానికి వ్యాపించిన పర్వతాలు కాగా, అరేబియా సముద్రంలోని దీవులన్నీ పగడపు దీవులే. భారత్ శ్రీలంకల మధ్య గల పాంబాన్ దీవి శిలా ఉపరితలం గల దీవి. అయితే అండమాన్ నికోబార్ దీవులు వీటి యొక్క వైశాల్యం ఎలా ఉందంటే 8249 చదరపు కిలోమీటర్లు కాగా, వీటిలో అండమాన్ దీవుల వైశాల్యం 6596 చదరపు కిలోమీటర్లు మరియు నికోబార్ దీవుల వైశాల్యం 1653 చదరపు కిలోమీటర్లు. అండమాన్ ఇది బాగా ఇంపార్టెంట్ అన్నమాట, ఒకసారి అండర్లైన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ విట్. అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో 10 డిగ్రీల నుండి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 92 డిగ్రీల నుండి 94 డిగ్రీలతో తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నాయి. అయితే అండమాన్ నికోబార్ దీవులను అండమాన్ సముదాయం, నికోబార్ సముదాయం అని రెండుగా విభజించవచ్చు అనమాట. ఒకటి అండమాన్ నికోబార్ దీవులనేమో అండమాన్ సముదాయం, నికోబార్ సముదాయం అని అంటారంట. అయితే నికోబార్ సముదాయంలో 19 దీవులు ఉండగా మిగిలినవన్నీ అండమాన్ సముదాయంలోనే ఉన్నాయి. అండమాన్ సముదాయంలోని చివరిదైన లిటిల్ అండమాన్ను 10 డిగ్రీల ఛానల్ నికోబార్ దీవుల నుండి వేరుపరుస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ దీవుల్లోని నివసించే తెగలు ఓంజెస్ అంటే నాగ్రిటోల్, లిటిల్ అండమాన్. ఇక్కడ జీవించే ప్రజలు ఎవరంటే లిటిల్ అండమాన్లోనే వీళ్ళు జీవిస్తారు. అయితే సెంటినెలిస్ అంటే నాగ్రిటోల్, సెంటిస్ నీల్ దీవి, అలాగే జరావా నాగ్రిటోలు దక్షిణ అండమాన్లోని, అలానే సామ్సేన్ మంగోలియాస్, గ్రేట్ నికోబార్, నికోబారిష్ మంగోలియాస్ ఇది గ్రేట్ నికోబార్లోని వీళ్ళు నివసిస్తున్నారన్నమాట. అయితే అండమాన్ దీవులు గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్ అంటే రెండుగా విభజించవచ్చు అని చెప్పాం కదా. అయితే గ్రేట్ అండమాన్ దీవులను తిరిగి ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ అని కూడా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అయితే అండమాన్ నికోబార్ దీవులు రాజధాని యొక్క పోర్ట్ బ్లేయర్ మధ్య అండమాన్ దీవుల్లో ఉంది. వీటి యొక్క రాజధాని ఎక్కడ ఉందంటే పోర్ట్ బ్లేయర్ మధ్య అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. గ్రేట్ అండమాన్ దీవుల్లో చివరిదైన దక్షిణ అండమాన్ను డంకన్ కనుమ లిటిల్ అండమాన్ దీవులతో కలుపుతుంది. అండమాన్ దీవుల్లోని బారెన్, నర్కొండం దీవులు అగ్నిపర్వతం దీవులు అన్నమాట. మనకి అండమాన్ దీవులు ఉంటాయి కదా, అవేమో బారెన్, నర్కొండం ఈ దీవులు అగ్నిపర్వత దీవులు. బారెన్, నర్కొండం దీవుల్ని మనం ఏ దీవులుగా పరిగణిస్తామని బిట్ అడుగుతాడు. లేదంటే కింద వాటిలో అగ్నిపర్వత దీవులు ఏవి అని 4 ఆప్షన్లు ఇచ్చి అడుగుతాడు బిట్టు. ఎలా అయినా అడుగుతాడు. ఇవి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లోని ఏమిటి అగ్నిపర్వత దీవులు అని కూడా అడుగుతాడు. నికోబార్ ద్వీప్ సమూహంలోని 19 దీవుల్లో గ్రేట్ నికోబార్ అతిపెద్దది. ఈ గ్రేట్ నికోబార్ అనేది చాలా పెద్ద దీవి. ఈ ద్వీపం యొక్క దక్షిణ భాగంలోనే ఇందిరా పాయింట్ అనేది ఉంది. ఇది ఒక కాలువ ఇక్కడే ఉంది. భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న భారతీయ దీవి కూడా ఇదే. ఇదేంటంటే కోర్ నికోబార్ దీవి అన్నిటికంటే ఉత్తరాన ఉంది. ఈ సముదాయంలో లిటిల్ నికోబార్, కచ్చల్, కమౌట్, ట్రింకట్ అండ్ సన్కౌరి, టివాన్చోంగ్ ఇతర ముఖ్యమైన దీవులు. భారత్ మయన్మార్ మధ్యలో కోకో ఛానల్ కలదు. భారత్ బంగ్లాదేశాల మధ్యలో వివాదాస్పద దీవులు కొత్త మూర్ దీవులు. భారత్ శ్రీలంక మధ్యలో వివాదాస్పద దీవులు కచటపు దీవులు. భారత్కు మాల్దీవులకు మధ్య 8 డిగ్రీల ఛానల్ కలదు. అయితే భారత్కు థాయిలాండ్కు మధ్య అండమాన్ సముద్రం కూడా ఉంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి.
అయితే దీవులకు వచ్చేసి అరేబియా సముద్రంలోని లక్షద్వీపులు 8 డిగ్రీల నుండి లక్షద్వీపులు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఎక్కువగా బిట్ అడుగుతున్నాడు ఎస్ఎస్సి, సిజిఎల్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. 8 డిగ్రీల నుండి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 71 డిగ్రీల నుండి 74 తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నాయి. వీటి యొక్క పొడవు వెడల్పుల్ని మనం యాక్చువల్గా అక్షాంశాలు, రేఖాంశాలుగా వర్గీకరించుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే లక్షద్వీపులు అనేవి ఎలా ఉన్నాయంటే 8 డిగ్రీల నుండి 12 డిగ్రీలు ఉత్తర అక్షాంశాల మధ్య, 71 నుండి 74 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నాయి. వీటి విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్ల నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి ఉత్తరంగా ఉన్న దీవులను అమీన్ దీవులని, వీటిని దక్షిణంగా ఉన్న దీవులను కన్నమార్ దీవులని వ్యవహరిస్తారు. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఏకైక అతిపెద్ద ప్రవాల బిత్తికలచే ఏర్పడిన పగడపు దీవులు లక్షద్వీపులు. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఏకైక అతిపెద్ద ప్రవాల బిత్తికలచే ఏర్పడిన దీవులను ఏమంటారంటే లక్షద్వీపులు. లక్షద్వీపులు ఏ విధంగా ఏర్పడినాయి అడుగుతాడు. ఇది ప్రవాల బిత్తికలు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ దీవుల్లో దక్షిణ కోశన ఉన్నది మినికాయ్ దీవి. దక్షిణ కోశన ఎక్కడ ఉంది ఏముందంటే మినికాయ్. లక్షద్వీపుల్లో కెల్లా ఇది అతిపెద్ద దీవి. ఈ దీవుల్లో చిన్న దీవి చిత్రాదీవి. ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే మనం చూపించామో ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్. మనం చాలా బాగా అబ్జర్వ్ చేయాలి. జాగ్రఫీ అనేసరికి చాలా డెప్త్ సబ్జెక్ట్ కదా, మనకి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు మన వీడియోస్ అనేవి యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.